మనం సహజంగా ఉండే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మనకి జరిగిన గత పరిణామాల వల్ల కొన్ని సబ్ కాన్షియస్ బిలీఫ్స్ ఎలాగా ఉంటాయి అంటే నాకు ఇంతే వచ్చు, నా జీవితం ఇంతేలే, ఇంతటితో సరిపెట్టుకుందాం, లేకపోతే ఇది జరగదులే, ఇలాంటివి. సో దానికి మరి దాని ముందు తీసేయడం ఇంపార్టెంటా, కొత్త వాటిని ఆహ్వానించడం ఇంపార్టెంటా? సో మనకి ఫస్ట్ ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పే ముందు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్క్ అవుతుంది మనకి? ఇప్పుడు మనం అందరినీ ఒక ఇన్ఫ్రారెడ్ రూమ్లో, డార్క్ రూమ్లో పెట్టేసాం అనుకోండి, వి ఆల్ విల్ బి మూవింగ్ ఎనర్జీ. అందరం, ప్రతి ఒక్కళ్ళం ఎవ్వరము స్టాటిక్గా ఉండము. వీఆర్ ఆల్, ద ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ మూవింగ్. అందుకే ఈవెన్ ఆఫ్టర్ సమ్వన్ డైస్, ఎవరైనా చనిపోయాక కూడా అది కన్వర్ట్ అవుతుంది ఆ ఎనర్జీ ఇంటూ యాష్. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సేమ్, ఇట్స్ నాట్ కాన్స్టెంట్. ఓకే, అది మనకు అర్థం కావాలి. సో ఈ ఎనర్జీ అనేది మనం షిఫ్ట్ చేసుకోగలగాలి. ప్రెసెంట్ ఉన్న ఎనర్జీని మనకి ఎలాంటి రియాలిటీ కావాలనుకుంటున్నామో ఆ రియాలిటీలోకి షిఫ్ట్ చేసుకోగలగాలి. ఎలాగా? ఆలోచనతో. సో ఈ జస్ట్ ఒక చిన్న థాట్ మనకు వచ్చిందనుకోండి, మనం ఇప్పుడు ఇది ఆలోచిస్తున్నాను, ఇది ఆలోచించినందుకు నాకు ఇది అవుతుంది అని మనకు తెలిస్తే సరిపోతుంది. సో ఇది ఆలోచించినందుకు నాకు ఇది అవుతుంది అని చాలామందికి తెలియదు. నేను ఇలా ఆలోచిస్తే నా లైఫ్ ఇలా అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ మాలిక్యులర్ బీయింగ్స్. అంటే మనలో ఎనర్జీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మైక్రో సెల్ పార్టికల్ లెవెల్లో వీఆర్ ఆల్ మూవింగ్. సో మనం ఏ లెవెల్లో దాన్ని థాట్ ఇంటర్ప్రిట్ చేసి థాట్ని దాన్ని ఫీడ్ చేస్తామో అదే మన రియాలిటీ బయటికి వెళ్తుంది. సో మనం ఇన్ఫ్రారెడ్ రూమ్లో మన ఎనర్జీని ఎలా చూసుకోగలమో అలాగే మనలోకి వచ్చేదేంటి, మనలోంచి వెళ్ళేదేంటి కూడా మనం చూసుకోగలం. అదే బిలీఫ్ కూడా వెళ్ళిపోతాం కూడా మనం చూసుకోగలం. ఇవన్నీ ఎనర్జీస్తో ఒక గ్రాఫ్లో వి ఆల్ నో ఇట్ అనమాట. ఇట్ ఈస్ అ సైన్స్. నేను సృష్టించింది కాదు ఎవరు, ఇట్స్ ఆల్ బీన్ మేడ్, ఇట్ ఈస్ దేర్ అనమాట.